మనకు నాణ్యమైన విత్తనాన్ని అమ్ముతారు, మనం దాన్నే కొంటాము. మళ్ళీ ఎందుకు పరీక్షలు చేయాలి? దానికి ఆకర్షణీయమైన ప్యాకేజ్ అంటే ప్యాకింగ్లో ఉంటుంది, డబ్బు పెట్టి కొంటాము, అయినా కూడా ఉంటుందా అనే డౌట్ అందరికీ ఉంటుంది రైతులకు. కానీ తప్పనిసరిగా మనము ఈ నాణ్యత పరీక్షలు అనేవి ఈ విత్తనాలకు మనం చేయవలసి ఉంటుంది. అది ఇందాక మనం చూసినట్లయితే తప్పనిసరిగా మనము మొలక శాతం మనం ఏదైతే పంట యొక్క రకాన్ని వేసినప్పుడు జొన్న వేసాను నేను 1 ఎకరం విత్తనాల్లో 3 కిలోల విత్తనం సరిపోతుంది కాబట్టి దాంట్లో తప్పనిసరిగా మనకు నిర్దిష్ట ప్రమాణాల మేరకు 75% ఉంటే మనకు సరిపోతుంది. అయితే నేను ఒక రైతును విత్తనం కొనుక్కొచ్చుకొని 100 విత్తనాలు పెట్టుకొని చూశాను. దాంట్లో మనకు 100లో 80 విత్తనాలు మంచివని తేలాయి. సో నేను వేసుకుంటున్నాను. సో ఈ పరీక్షలు ఎందుకంటే తప్పనిసరిగా అన్ని విత్తనాలు మొలకలు ఇవ్వాలి. అంతేకాకుండా మొలక శాతంతో పాటు ఈ మొలకెత్తిన తర్వాత ఆ మొలకలు కూడా మనకు ఆరోగ్యంగా ఉండి ప్రతి మొలక కూడా మొక్కగా పెరిగి ఒకేసారి పుష్పించాలి. అంతేకాకుండా వ్యాధిరహిత మొక్కల కోసము అంటే మనం వేసే ఏదైతే విత్తనాన్ని తీసుకొని మొక్కలుగా మనము పెంచి వాటి నుంచి దిగుబడులు తీసుకుంటున్నామో అవి మనకు వ్యాధిరహితంగా ఉండాలి. అంటే ఎలాంటి వ్యాధులు దానికి రాకుండా ఉండాలి. అంతేకాకుండా మనం వీటి మీద పెట్టే పెట్టుబడులన్నిటినీ కూడా మనము సరైన విధంగా ఉపయోగించుకొనడం కోసం కూడా మనం ఈ పరీక్షలు చేయవలసి ఉంటుంది. వీటన్నిటితో పాటు అంటే మనం మొలకల కోసం తర్వాత మొలకల నుంచి మళ్ళీ మొలకల నుంచి మొక్కలు వచ్చేసి వాటి నుంచి మనము అంటే పుష్పించడము, తర్వాత వాటి నుంచి మళ్ళీ దిగుబడి తీసుకోవడంతో పాటుగా మనం 1 సంవత్సరంలో రైతు నష్టపోకుండా ఉండడానికి, మరీ ముఖ్యంగా మార్కెట్లో అతను పండించిన పంటకు మంచి ఆదాయం రావడానికి కూడా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని అంటే ఇట్లాంటివి మనం చేస్తూ ఉంటాము.